హర్తాల మండల పరిధిలోని గ్రామంలో అంటే రెండు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా ముద్విన్ గ్రామంలో ఒక పేదింటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. కర్తాల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్ నాయక్ ఈ కార్యక్రమాన్ని అంటే ఇంటి నిర్మాణ ప్రారంభోత్సవం, అదేవిధంగా సభ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాలన్నింటి కూడా హరీష్ రావు రావడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అనేక విషయాలు స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలపైన అనేక విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శల నేపథ్యంలో హరీష్ రావు అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే, బోయిన్గుట్ట తండాకు వచ్చినటువంటి హరీష్ రావు ఈ తండాలో అంబేద్కర్ విగ్రహం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, అదేవిధంగా మహాత్మా గాంధీ, అదేవిధంగా సంత్ సేవాలాల్, గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అంతకు ముందు ఇంటి నిర్మాణం ఎవరైతే దశరథ్ నాయక్ ఇంటి నిర్మాణం చేపట్టిన క్రమంలో పేదింటి ఆడబిడ్డకి ఆ ఇంటి నిర్మాణాన్ని కూడా హరీష్ రావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి మొత్తం అంటే ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు హరీష్ రావు కావచ్చు, లేదంటే దశరథ్ నాయక్ స్వాగత ఫ్లెక్సీలను కూడా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పేదింటి బిడ్డ కోసం, అంటే భర్త లేని ఒక ఆడబిడ్డ కోసం దశరథ్ నాయక్ ఇంటి నిర్మాణం చేపట్టడం అనేది నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, చాలా మంది దగ్గర ఉంటాయి మిత్రులారా, వేలాది లక్షలాది మంది దగ్గర కోట్లాది రూపాయలు ఉంటాయి, 100 కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ సేవ చేసే గుణం కూడా ఉండాలి. ఆ గుణం దశరథ్ నాయక్ ఉంది. కాబట్టి నిన్న హరీష్ రావు దశరథ్ నాయక్ ని అభినందించడం జరిగింది. ఒక ఇంటి నిర్మాణం అంటే ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులను ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఈ విధంగా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఈ కర్తాల్ మండలం ముద్వేన్ గ్రామంలో జరుప్ల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే గత సంవత్సరం క్రితము మరి యాదమ్మ అనే పేద మహిళా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మరి వేరే పని మీద మేము ఇటు కడతాల నుంచి ముద్దువెన్ రావడం జరిగింది. మరి వేరే పని మీద ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ కార్యక్రమానికి పోతుంటే ఆ రోజు భారీ వర్షం పడుతుండే. మరి ఆ వర్షానికి ఇక్కడ ఇటు చూస్తే ఒక గుడిసెలో మొత్తం వర్షపు నీళ్ళు వచ్చి యాదమ్మ కొడుకులు బయట నిలబడడం జరిగింది. మరి ఆ రోజు మా సర్పంచ్లు, మా ఉప సర్పంచ్, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అడగడం జరిగింది. మరి ఏంది వీళ్ళు మరి ఎక్కడ లేని గుడిసె ఇక్కడ ఉంది, మరి ఎక్కడ లేని ఇబ్బంది ఇక్కడ పడుతున్నారు, మరి వర్షానికి మొత్తము వర్షపు నీళ్ళు ఇక్కడ గుడిసెలో ఆగినాయి. వాళ్ళు 2 కుమారులు, చిన్న పిల్లలు. ఆమె ఎందుకు నిలబడ్డారంటే ఆమె భర్త చనిపోయిందన్న, మరి ఆమెకు 2 మగపిల్లలు, 2 కుమారులు, వాళ్ళ అత్త ఉంది, వాళ్ళ మామ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకు భూమి లేదు, ఏది లేదన్నా ఎంతో అంతో ఆమె కూలీ చేసుకొని జీవనం సాగిస్తుంది, ఆ పిల్లలను చదివిపిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి అదే రోజు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులకు చెప్పి మరి రేపు మనము ఇంటి భూమి పూజ పెడుతున్నాము, మరి భూమి పూజకు మీరందరూ ఉండాలని చెప్పడం జరిగింది. ఆ యాదమ్మను కూడా ఉంచాలని చెప్పడం జరిగింది. మరి దాదాపుగా 100 మంది ఆ రోజు మా కోసం ఎదురు చూసుకుంటూ ఉంటూ మరి ఆ రోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి అలాంటి భూమి పూజ చేసుకొని మరి దాదాపు సంవత్సరం లోపల మా యాదమ్మకు ఒక బీసీ బిడ్డ, మరి మా యాదమ్మకు ఇల్లుని నిర్మించి మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదకెళ్ళి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే నేను కూడా ఒక గుడిసె నుంచి వచ్చాను కాబట్టి ఆ గుడిసెలో ఉన్నటువంటి బాధ నాకు తెలుసు కాబట్టి ఈరోజు యాదమ్మను ఈ విధంగా ఇల్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ ఇంటి గృహప్రవేశానికి మరి ఇంత పెద్ద ఎత్తున మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు రావడము నిజంగా నేను నా సొంత ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు కూడా లేని సంతోషం ఈరోజు ఈ ఆడబిడ్డ గృహప్రవేశం నాడు సంతోషపడ్డాను.
అదేవిధంగా ఇక్కడనే పక్కన ఉన్నటువంటి బోయినగుట్టు తండకు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ కూడా మా కులదైవం అనేటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహము, ఆ విగ్రహంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము, అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఇలా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఒక మారుమూల చిన్న తాండాలో మరి ఈ విధంగా ఆవిష్కరించడం కూడా చాలా గొప్పగా ఈరోజు ఫీల్ అవుతున్నాం, గొప్పగా గర్వపడుతున్నాం. ఎందుకంటే చిన్న తాండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ తాండాలో కూడా లేకపోవచ్చు. అలాంటిది మా మండలంలో మా చిన్న బోయినగుట్టు తాండాలో మా అంజీ అనే యువకుడు ఏర్పాటు చేసినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తన్నీరు హరీష్ రావు కూడా మరి ఇంత చిన్న తాండాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు హరీష్ రావు గారికి, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు సబితా ఇందర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గారు 1 లక్ష రూపాయలు దాతగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ మన బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ట్రస్ట్ పేరు జరుపుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్. మరి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా మా కర్తాల్ మండల కేంద్రంలో మెయిన్ రోడ్ మీద శ్రీశైలం హైవే మీద మా ఇంటి వద్దనే దాదాపు 4 సంవత్సరాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తాం. మా ట్రస్ట్ ద్వారా దాదాపు 100 మంది కూడా అక్కడికి వచ్చి పేదవాళ్ళు కావచ్చు, వివిధ పనుల మీద వచ్చే వాళ్ళు కావచ్చు, అక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా అదే కాకుండా ఏదైతే పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మాకు సమాచారం ఇస్తే 21,000 రూపాయలు 21,000 రూపాయలతో పాటు ఒక పట్టు చీరను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పేదవాడు ఈ మండలంలో ఎవడైనా చనిపోతే ప్రత్యేకంగా నేనే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు పరామర్శించి వాళ్ళకు ఒక 5,000 రూపాయలు కూడా మా ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కోవిడ్ సమయంలో మరి ఈ ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లాక్డౌన్ విధించినటువంటి సందర్భంలో మరి ఇక్కడ హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడ ఆటో డ్రైవర్లు, ఓలా ఊబర్ డ్రైవర్లు, అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు చాలామంది ఉంటారు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితులను చూసి కూడా ప్రతి డ్రైవర్ సోదరులకు వాళ్ళ కుటుంబానికి 1,500 రూపాయలతో కూడుకున్నటువంటి 10 కిలోల బియ్యము, అదేవిధంగా కిలో కందిపప్పు, డేటాల్ సోపు, అదేవిధంగా శానిటైజర్లు, మాస్కులు ఒక కిట్టుగా చేసి దాదాపుగా 4 నుంచి 5,000 మందికి మేము ఇంటింటికి పోయి ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. రెండవ విడత కోవిడ్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్లను కూడా డైరెక్ట్ కలిసి వాళ్ళను కూడా ఇదే విధంగా కిట్లు ఇవ్వడం జరిగింది, మెడిసిన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి దేవాలయాలకు కావచ్చు, అన్ని విధాలు విద్యాలయాలకు కావచ్చు, ఎవరైనా నిరుపేద కుటుంబం నుంచి పై స్థాయి చదువుకుపోయినప్పటికీ వాళ్ళకు కూడా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నా పేరు యాదమ్మ. ఒక పేదదానికి దసరా నాయకులన్న నాకు ఇల్లు కట్టించిండు, ఇల్లు ఇవ్వాలంచిండు నన్ను. నేను ఇట్లా కూడా ఉంటాను అనుకోలే అసలుకు. గురుగుషులో నేను ఉండేదాన్ని. ఇట్లా నన్ను ఇట్లా పైకి తీసుకురావాలని అన్న వచ్చిండు, నాకు సాయం చేసిండు. ఇవాళ నేను ఇట్లా కూడా ఉంటానని కళలో కూడా అనుకోలే అసలు. ఏదో అన్న నాకు అన్న కంటే ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ అయ్యింది. నాకు నా వాళ్ళు ఉన్నా కానీ నాకు ఎవరు సాయం చేయలేదు, అన్ననే చేసిండు ఇవాళ నాకు. ఇవాళ నేను ఇంత మంచిగా ఉన్నానే కూడా అన్ననే. నేను అసలుకి ఇట్లా కట్టుకుంటున్నా ఉంటానా అని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇవాళ ఈరోజు ఉండనీకైనా అయినా దేనికైనా ఇవాళ మంచి తిననీక కూడా అన్ననే. నాకు అన్న మేలు ఎప్పుడు నేను మర్చిపోను. నేను జీవితాంతం ఉన్న రోజులు నేను, ఎందుకంటే అన్న కట్టించినందుకే నేను బాగా సంతోషం బాగా రెండు అనుకొని. ఎందుకంటే ఇక ఉన్నా కానీ ఏదో ఉన్నాయి, ఏదో అన్న కట్టించినానే నాకు తృప్తుంటే నేను ఏడుస్తున్నాను. నేను అసలు ఉండనీక ఇట్లా ఈ గల్లీలు అందరికీ ఉండి కూడా నాకు ఇల్లు లేదని కూడా ఎంతో బాధపడేది నీకు తెలుసా. ఏదో ఈరోజు అన్న ఇంత చేసినందుకు సంతోషంతో ఏడుస్తున్నాను, బాధతో ఏమి ఏడుస్తున్నాను. ఒకసారి బాధ అనిపించినప్పుడు ఏడుస్తున్నా, సంతోషంతో ఏడుస్తున్నాను. ఇవాళ మంచిగా ఉండనికైనా అయినా ఉండనికైనా అందరితో ఉండనిక కూడా ఇంత మంచిగా ఇష్టం నాకు. ఇవాళ అందరూ ఉన్నందుకు అన్న చేసినందుకు ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నట్టు అంత సంతోషంగా ఉన్నాను.
ఏదన్నా పాలు చూపినా చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తా. నీ అడిచే రోజులు పోయినాయి. నీకేమన్నా అవసరం ఉంటే కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎడవకు.